హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ డబుల్ ఇస్మార్ట్, యాక్టెడ్ బై రామ్ పోతినేని గారు. ఇంకా మనందరికీ తెలిసిందే, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ గారు. సో ఇక సినిమా మనందరికీ తెలిసిందే కదా, ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చినటువంటి మూవీ డబుల్ ఇస్మార్ట్ అనమాట. సినిమా ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఏంటంటే మనకు ఇస్మార్ట్ శంకర్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చేస్తుందో సేమ్ ఫస్ట్ హాఫ్ కూడా అదే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్లో రామ్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఆయన డబుల్ ఇస్మార్ట్ చూసాం కదా, అది ఇస్మార్ట్ శంకర్ చూసాం కదా. సో ఇస్మార్ట్ శంకర్ చూసినప్పుడు సో ఈవీ మూవీని డెఫినెట్గా ఏంటంటే ఎంగేజింగ్గా ఎలా అయితే అందులో ఉందో సో ఫస్ట్ హాఫ్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్సెస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే అలీగారి కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే అటు భద్రం గారి కామెడీ ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది, కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో అంటే మెయిన్ మనం ఫస్ట్ హాఫ్ విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో సంజయ్ దత్ గారిని ఆల్రెడీ మనకు తెలిసిందే, సంజయ్ దత్ గారిని డైరెక్ట్ రివీల్ చేస్తాడనమాట. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, లేకపోతే ఎలాంటి హైడింగ్ కానీ ఏమి లేకుండా సో ఒక ఫైట్ తోటి సంజయ్ దత్ గారిని ఆల్రెడీ రివీల్ చేసేస్తాడనమాట. సో అది కొంచెం ఏంటంటే కొంచెం అప్పుడే రివీల్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక మెయిన్గా ఒకటే అంటే ఏంటంటే కొంచెం ఏడా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే సంజయ్ దత్ గారికి కొంచెం డబ్బింగ్ ఎందుకో సెట్ కాలేదనిపిస్తుంది. గొంతు కొంచెం ఏదో చిన్నగా ఉన్నట్టు, కొంచెం యంగ్స్టర్కి పెట్టిన అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మిగతా వాళ్ళది మాత్రం వేరే వాళ్ళ డబ్బింగ్స్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ 2-3 ట్విస్టులు మాత్రం చాలా బాగుంటాయి అనమాట. అంటే డెఫినెట్గా ఎందుకు రామ్ ఇదంతా చేస్తున్నాడు అనేది, అంటే ఇదంతా కామన్గా ఒక లింక్ పెట్టాడు. ఆ లింక్ మాత్రం డెఫినెట్గా చాలా కనెక్టింగ్ అనిపిస్తుంది. ఇంకొక ప్రగతి గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆమెకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇక సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ మాత్రం సినిమా మొత్తానికి అంటే సినిమా మొత్తం పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసింది మొత్తం ఒక ఎత్తు అయితే సాంగ్స్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే ఆయన అంత బాగా డైరెక్ట్ చేసినందుకు సాంగ్స్ కూడా కొంచెం బాగుండనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా సాంగ్స్ మాత్రం చాలా బాగా డిసప్పాయింట్ చేస్తాయి అనమాట. అంటే ఇస్మార్ట్ శంకర్లో సాంగ్స్ ఎంత బాగా ఏమంటారు మనం ఎంజాయ్ చేస్తామో సో డబుల్ ఇస్మార్ట్కి వచ్చేసరికి కొంచెం ఎంజాయ్ చేయడం తగ్గిస్తాం. అండ్ డ్యాన్స్ కూడా రామ్ గారి పర్ఫార్మెన్స్ మన అందరికీ తెలిసిందే కదా, సో ఆయన చాలా బాగా చేస్తాడు. కానీ ఈ మూవీలో ఏంటంటే ఆయనకు డ్యాన్స్ చేసే అంత స్కోప్ లేదో అనిపిస్తుంది అనమాట. ఆ సాంగ్స్ కానీ అలా ఉంటాయి. ఒక రెండు సాంగ్స్ మాత్రం కొంచెం అంటే ఫస్ట్ హాఫ్లో చూసిన ఫీలింగే, మళ్ళీ సెకండ్ హాఫ్ 2 స్టెప్పులు కొంచెం ప్యారలల్గా అనిపిస్తాయి. అవి మాత్రం బాగానే ఉంటాయి. కానీ మిగతా స్టెప్స్ మాత్రం మనకు కొత్తగా అనిపించవు అనమాట. సో డ్యాన్స్ డెఫినెట్గా రామ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ డ్యాన్స్ కొంచెం ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మెయిన్గా స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఏం లేదు, సింపుల్ స్టోరీ. అంటే ఎంటర్టైనర్ ఏంటంటే ఎంటర్టైన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు అనిపిస్తుంది అనమాట పూరి జగన్నాథ్ గారు. సో ఫస్ట్ హాఫ్లో ఒక ఝాన్సీ గారికి ఒక మదర్ క్యారెక్టర్ ఉంటుంది. అది ఏంటంటే రామ్ గారికి నెక్స్ట్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంటే సినిమా మొత్తం అయితే కంప్లీట్గా రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా మెయిన్గా సినిమాకు ప్లస్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రామ్ గారే. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఇక ఆయన అంటే ఏమంటారు ఆయన డైలాగ్ డెలివరీ కానీ కొంచెం ఏంటంటే ఇస్మార్ట్ శంకర్లో ఎలా అయితే కొత్తగా అనిపించిందో మనం ఆల్రెడీ అందులో చూసాం. కానీ కొంచెం ఏంటంటే దీంట్లో ఓకే బట్ బాగుంది అని అనిపిస్తుంది అనమాట. సో ఇక హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే కావ్య థాపర్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. ఏంటంటే ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏ మూవీలో అయినా కానీ పూరి జగన్నాథ్ గారి సినిమాలో అలీ గారు డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో అలీ గారిది ఏంటంటే అదొక సపరేట్ ట్రాక్ అనమాట, స్టోరీకి సంబంధం ఉండదు. సో ఏంటంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, చెప్తే స్పాయిలర్ అవుతుంది అని. సో ఏంటంటే మూవీకి సంబంధం ఉండకుండానే ఇంకో సపరేట్ ట్రాక్ అనమాట. అంటే ఇప్పుడు ఇడియట్లో కానీ లేకపోతే పోకిరిలో కానీ స్టోరీకి సంబంధం లేకుండా ఎలా అయితే పెట్టాడో సేమ్ అదే కాన్సెప్ట్ని డబుల్ ఇస్మార్ట్లో కూడా ట్రై చేశారు పూరి గారు చాలా రోజుల తర్వాత. బట్ అవి మనం చూసి ఇడియట్లో ఎంత ఎంజాయ్ చేసాం, దేశముదురు కానీ లేకపోతే పోకిరి కానీ ఇవన్నీ ఎంత ఎంజాయ్ చేసామో దీంట్లో మాత్రం డెఫినెట్గా అంత ఎంజాయ్ చేయలేం. బట్ యాక్టింగ్ మాత్రం అలీ గారిది మనందరికీ తెలిసిందే, చాలా బాగా చేశాడు. ఆయన ఒక్క డైలాగ్ కూడా ఉండదు, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి అండ్ నెక్స్ట్ ఆయన సైగల్తోటి ఆయన యాక్టింగ్ తోటే మనల్ని నవ్విస్తూ ఉంటాడు. అది కొంచెం ఇంకా పెట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఎందుకు అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదైతే మనకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఇంకా మెయిన్ క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలిసిందే కదా. సో ఏంటంటే బ్రెయిన్ ట్రాన్స్ఫార్మ్ గురించి మూవీ అనమాట. సో సైన్స్ గురించి కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే డెఫినెట్గా కంప్లీట్గా సైన్స్ ఉండదు. సో ఇస్మార్ట్ శంకర్లన్నా కొంచెం ఏదో సైన్స్ అటు ఇటు కొంచెం తీసుకుంటాడు, కానీ దీంట్లో డైరెక్ట్ ఒక చిప్పు సో ఏంటి కాన్సెప్ట్ మీకు డెఫినెట్గా మూవీ చూస్తే అర్థమవుతుంది, చెప్తే అయితే డెఫినెట్గా స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి సో ఒక చిప్ అంటే ఏంటంటే మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే మూవీ అనమాట. సో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే రామ్ గారి ఫ్యాన్స్కి చాలా బాగా హైప్ ఇస్తుంది. ఏంటంటే
అరే ఇది కదా అనేంత కావాల్సిందంత అంత ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట ఫైట్. ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రామ్ గారి పర్ఫార్మెన్సే సినిమా పెద్ద హైలైట్ అనమాట. సో ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్షన్ సీన్స్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన ఎంతవరకు ఇవ్వాలో 100% ఎఫర్ట్ పెట్టి డెఫినెట్గా చేశాడు. బట్ స్టోరీ స్టార్టింగ్లో ఉన్నది ఒక చిన్న లైన్ అనమాట, ఒక చిన్న ట్యాగ్ లైన్ని తీసుకొని స్టోరీ అంతా రన్ చేయాలని చూశారు పూరి గారు. సో అది కొంచెం ఎందుకో కనెక్టింగ్ అనిపించదు. బట్ మదర్ సెంటిమెంట్గా డెఫినెట్గా అయితే వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఇంకా మెయిన్గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే గెటప్ సీన్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. కావ్య తాపర్ గారు ఉన్నంతలో ఆవిడ బాగా చేసింది. బట్ మ్యూజికే మణిశర్మ గారు కొంచెం ఎందుకో ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మనం డబుల్ ఇస్మార్ట్ అనేసరికి ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి సాంగ్స్ అలా మెలోడీ ఉంటుంది, మాస్ ఉంటుంది, రెండూ ఉంటాయి సేమ్. కానీ దీంట్లో ఏంటంటే మెలోడీ ఉన్నది ఎందుకు ఎక్కదు, అండ్ నెక్స్ట్ మాస్ సాంగ్స్ కూడా పెద్దగా ఎక్కినట్టు అయితే అనిపించదు. సినిమాకి మెయిన్ మైనస్ అయితే కొంచెం సాంగ్సే. సో సినిమా అయితే ఓకే, మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కొంచెం ఎంగేజింగ్గా చేస్తుంది. బట్ ఏంటంటే అందరూ చూడొచ్చు అనమాట, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. బట్ పూరి గారిని ఎక్స్పెక్ట్ చేసే అంటే పూరి గారిని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి రావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. అంటే ఈవెన్ ఆయన లైగర్ తర్వాత కొంచెం లైగర్ డిసప్పాయింట్ చేసింది. సో అంత పెద్ద మొత్తంలో ఇదైతే డిసప్పాయింట్ చేయదు. ఓకే, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డైరెక్షన్, ఆయన వాల్యూస్ అయితే డెఫినెట్గా మూవీలో అయితే కనిపిస్తాయి. సో మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే పూరి గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఆ ఫ్యాన్ బేస్ చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారన్నమాట. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక నార్మల్ ఆడియన్గా వచ్చి సినిమా చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మెయిన్ సినిమాకి ఏంటంటే క్లైమాక్సే పెద్ద హైలైట్ అనమాట. సో క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ శివంకారాలతో ఒకటి బీజియం అయితే వస్తుంది. ఆ బీజియం కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది మొత్తంగా రామ్ గారికి డెఫినెట్గా రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే రీసెంట్గా స్కంద కొంచెం ఏంటంటే డిసప్పాయింట్ చేసింది. బట్ డబుల్ ఇస్మార్ట్లో ఆయన యాక్టింగ్ కానీ లేకపోతే ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలా స్టేబుల్గా ఆయన ఒక మార్క్ని అయితే అలానే ఉంచేసుకున్నాడు అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.